ఇప్పుడు చదివాను. మనం అగ్గిపెట్టెలో చీరను అమర్చి ఐరోపాకి మనం ఎగుమతి చేసాం చీరనని. అలాగే ఆ రోజుల్లోనే మరి ఒక ప్రతి ఇంట ప్రతి ఊరిలో కూడా ఈ చిన్న పరిశ్రమలు అలాగే ఎన్నో దేదీప్యమానమైన వెలుగులు వెదజల్లారని ఆ యొక్క గత వైభవాన్ని మరలా చూడగలుగుతున్నాను మీ అందరి విజయ సాధనలో. మేము కోరేది ఒకటే, మీరు చేస్తున్నారు, ప్రతిసారి వచ్చి కోరడం లేదు, మీరు చేస్తున్నారు. జన్మభూమి ఇవాళ నాట్స్ వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఇవాళ నాట్స్ మన ఏది సేవే దైవం అని మన లోగో అదే భాషారమ్యం సేవే గమ్యం అని, భాషారమ్యం సేవే గమ్యం అని అది కేవలం నినాదంగా కాకుండా మాటల్లో కాకుండా వాళ్ళ చేతల్లో కూడా చేసి చూపిస్తున్న సంస్థ నాట్స్. ఇక్కడ అమెరికాలో ఆపదలో ఉన్న తెలుగు వారికి నేనున్నానంటూ అభయం ఇస్తుంది. అలాగే వాళ్ళకి తోడుగా ఉంటుంది, అండగా ఉంటుంది. అలాగే ఈ యొక్క జన్మభూమి రుణం కొంత తీర్చుకునే దారిలో కూడా నాట్స్ వేస్తున్న అడుగులు ఎంతో ప్రశంసనీయం. వారందరికీ ఈ సభాముఖంగా వారికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే వీళ్ళు ఇంకా కొనసాగాలని నాట్స్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పుడు హెల్ప్ లైన్ పెట్టింది, ఎక్కడ లేని విధంగా మొదటిసారి హెల్ప్ లైన్ పెట్టడం. ఎటువంటి అంటే మన తెలుగు అసోసియేషన్సే కాదు, భారతదేశంలో ఉన్న అన్ని భాషల అన్ని ప్రాంతాల అసోసియేషన్స్ ఎన్నున్నా మొదటిసారిగా హెల్ప్ లైన్ ప్రవేశపెట్టింది నాట్స్. దాని తర్వాత మిగతా అందరూ దాన్ని అనుసరించడం జరిగింది. అలాగే పాస్పోర్ట్ అసిస్టెంట్స్, ఇమ్మిగ్రేషన్ అసిస్టెంట్స్, అలాగే అందరికీ ఆర్థిక సహాయం చేయడం, అలాగే కాల్డ్ నాట్స్ డాక్టర్స్ ఇలా. అలాగే మన న్యూ జెర్సీలో కూడా ఈ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళందరినీ ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది. అలాగే ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు సుమారుగా 28 పట్టణాల్లో ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాలు నడపడం జరిగింది. అలాగే తెనాల్లో సుమారుగా 10,000 మంది పేదవాళ్ళకి ఉచితంగా వాళ్ళందరికీ ఈ యొక్క మందులు అన్నీ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఎటువంటి హౌస్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరినీ కౌన్సిల్ చేయడం, ఎటువంటి ఆర్థిక సహాయం కావాల్సి వచ్చినా ఎప్పటికప్పుడు అందరికీ అందించడం, ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. అలాగే ఇక ముందు ఎటువంటి అవసరం నా తరఫున తప్పకుండా నేను వాడికి ఎప్పుడు అండగా ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే ఇవాళ మన రాష్ట్రం 2 ముక్కలుగా చీలిపోయింది. అయినా ఎవరి మనోభావాలు వాళ్ళని గౌరవించాలి. నాన్నగారు అంటుండేవారు, ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నాను. అంతా ఒకటే, ఒక కుటుంబం. ఎవరి గౌరవాల్ని వాళ్ళని ఇవాళ ఆంధ్ర రాష్ట్రం సమగ్రాభివృద్ధి కోసం మరి మీ యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని మీ ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అత్యున్నత పారిశ్రామిక ప్రగతికి ఆహ్వానిస్తున్నాను మిమ్మల్ని అందరినీ. రండి. ఇందాక మన సీఎం గారు యొక్క మెసేజ్ని మీరంతా విన్నారు, ఆయన చూశారు టెలికాన్ఫరెన్స్లో. అలాగే ఇటువంటి అక్కడ ప్రభుత్వం ఒక శాసనసభ్యుడిగా నేను చెప్తున్నాను, నేను హిందూపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. మా హిందూపూర్ నేను ఎంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు నాన్నగారు ప్రాతినిధ్యం వహించారు. ఇవాళ మళ్ళీ పారిశ్రామికంగా ఆయన ఆనాడు అక్కడి నుంచి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ని ఆయన ప్రారంభించడం జరిగింది అక్కడ. ఎందుకంటే దానికి భౌగోళికంగా ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటేమో హైవే పక్కనే ఉంది, అలాగే బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది. మా హిందూపూర్ పట్టణం నుంచి గంటంబావు ఎయిర్పోర్టు. అలాగే నీళ్ళ సమస్య ఎంతో ఉంది, దానికి కూడా ఒక ప్రణాళికని ఇప్పుడు నిన్నే మళ్ళీ సీఎం గారు కూడా నేను వెళ్ళడం జరిగింది. హంద్రినివా HNSS, హంద్రినివా సుజల స్రవంతి నీరు మొత్తం తీసుకెళ్ళడం. మాది టైలెండ్ కాబట్టి హిందూపూరు మడకశిర, దాంతో అది అట్లా ముందుకు కంటిన్యూ అయ్యి అటు మందలపల్లి మీదకి ఇటు కుప్పంకి ఒక పాయ వెళ్తుంది. అలాగే నేరుగా మదనపల్లి మీదుగా అటు పలమనేరు కూడా నీళ్లు అతి త్వరలో
2 సంవత్సరాల్లో ఇది పూర్తి చేస్తాం ఈ యొక్క కార్యక్రమాలు. అలాగే మా దగ్గర ఎంతో పేదరికం ఉంది. నా అభిమానులు ఉన్నారు ఎంతోమంది. వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే వాళ్ళు నా నుంచి ఏమి ఆశించకుండా మొదటి నుంచి కూడా అభిమానిస్తూనే ఉన్నారు. నేను ఎలా నడుచుకుంటే వాళ్ళు నా వెనకాల నడుస్తూ ఉన్నారు. వాళ్ళు అంటే ఇంతమంది ఇంత విలువైన అభిమానాన్ని ఇంతమంది అభిమానులు పొందడం అనేది మరి ఏదైనా పూర్వజన్మ సుకృతమో ఏ వారికి నాకు ఏ అనుబంధమో ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఉన్నారు ఎంతోమంది అభిమానులంతా కూడా. వాళ్ళందరూ కూడా ఈ యొక్క అడాప్ట్ విలేజ్ ఆర్ అడాప్ట్ వార్డ్ అడాప్ట్ మున్సిపల్ అన్న ఈ యొక్క కార్యక్రమంలో తప్పకుండా వాళ్ళందరూ మీరంతా కూడా నా నియోజకవర్గంలో కూడా మీరంతా డెవలప్మెంట్లో పాలు పంచుకోవాలని మంచి సుశిక్షితులైన బాలకృష్ణ అభిమానులే కాదు సుశిక్షితులైన ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా మీరంతా ఎలా ఉన్నారో ఆదర్శంగా అభిమానులుగా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇక మా నాట్స్ మా ఆలపాటి రవి గారికి అలాగే మోహన్ కృష్ణ గారికి రవి గారికి ఇంకా రవి ఆచంట గారికి అలాగే మా అప్సాని గారికి శ్రీధర్ అప్సాని గారికి మధు కుర్రపాటి గారికి నరపి మాదల గారికి అందరికీ పేరు పేరున అందరికి కూడా అలాగే ఇక్కడ లాస్ ఏంజలస్ కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ఇంత అద్భుతంగా ఇందాక పిల్లలు కూడా ఎంతో బాగా నాట్యం చేశారమ్మా మాధురి అద్భుతంగా చాలా బాగా చేశారు. అందరూ కూడా ఎక్కడికక్కడ మన తెలుగుతనం ఉట్టిపడేలా అందరూ కూడా మంచి చీరలు గీరలు కట్టుకుని నాగల గీరలు బ్రహ్మాండంగా అద్భుతంగా ఎంతో మన తెలుగుతనం మన సాంప్రదాయం ఉట్టిపడేలా అతను ఇక్కడున్నానా లేకపోతే మన రాష్ట్రంలోనున్నా అనిపించేటట్టు చేసిన ప్రయాణం అలసట అంతా కూడా తీరిపోయేలా ఎంతో అద్భుతంగా మీరంతా మీ యొక్క ప్రదర్శనలు ప్రదర్శించడం. ప్రేమ్ సాగర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. చెప్తుంటారు కొంతమంది నాకు ఎంతో ఇన్స్పిరేషన్ అని. ఇక్కడ నూతి జడ్జి గారు ఉన్నారు ఇక్కడ. అలాగే అంతా ఎంతోమంది ప్రముఖులంతా కూడా తరలి వచ్చారు. మీరు మీ యొక్క వారు ఇటు నాట్స్కి ఇటు నా ఆసుపత్రికి కూడా ఎంతో అండగా ఉంటున్నారు. మీ అందరికీ సభాముఖంగా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సరే ఏదో కోరుకుంటారు మన వాళ్ళు. మొన్న చూశారు కదా ఆయన ఇంకా నా చివరి రక్తపు పుట్టు వరకు నా చివరి శ్వాస వరకు ఒక నటుడిగా ఒక బాధ్యత గల పౌరుడిగా నా యొక్క కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తానని మీరు చూపిస్తున్న ఈ ఉత్సాహం ఈ ప్రోత్సాహం ఇస్తున్నంత వరకు నాకు తిరుగులేదని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఆ కళామ తల్లికి మరొకసారి ఆ తల్లిదండ్రులు ఇద్దరికి నా కృతజ్ఞతలు తెలుసుకుంటూ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.